పోర్టల్లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా ఉండబోతోంది. పోర్టల్ అందుబాటులోకి వచ్చాక ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసిన సర్వర్ పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఏఐని వినియోగించి పోర్టల్లో బగ్స్ ని సృష్టించే ప్రమాదాలు లేకుండా సైబర్ దాడులను ఎదుర్కొనేలాగా అత్యాధునిక టెక్నాలజీతో పోర్టల్ రూపకల్పన చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలులో భాగంగా ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పేరుతో నూతన రెవెన్యూ చట్టం చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి భూభారతి పోర్టల్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. ఈ భూభారతి పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు మరి కాసేపట్లో. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా 3 మండలాల్లో అమలు చేస్తారు. నల్గొండ జిల్లాలోని సాగర్, తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని కీసర మండలాలను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించాక పోర్టల్ అప్డేట్ చేయనున్నారు. భూభారతి పోర్టల్ ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇక ధరణి స్థానంలో తీసుకొస్తున్నటువంటి భూభారతిని పలు రాష్ట్రాల్లోని చట్టాలను పరిశీలించిన తర్వాతే అత్యంత పకడ్బందీగా రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సులభమైన మార్గం అందించడమే లక్ష్యంగా భూభారతి పోర్టల్ ని డెవలప్ చేసింది. భూభారతి చట్టం రైతులకు, ఆసాములకు భద్రత కల్పిస్తుందని సర్కార్ చెబుతోంది. కనీసం 100 ఏళ్ల పాటు ఈ వెబ్సైట్ ఉంటుందని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పోర్టల్పై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించేలా అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇక పైలట్ ప్రాజెక్టులో గుర్తించేటువంటి సమస్యలను, అలాగే ప్రజల నుంచి వచ్చేటువంటి సలహాలు, సూచనలను కూడా స్వీకరించి ఆ పోర్టల్ను అప్డేట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక పోర్టల్లో వాడేటువంటి భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా ఉండబోతోంది. ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చాక ఏకకాలంలో 1 కోటి మంది బ్రౌజ్ చేసినా సరే సర్వర్ పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఏఐని వినియోగించి పోర్టల్లో బగ్స్ ని సృష్టించేటువంటి ప్రమాదాలు లేకుండా సైబర్ దాడులను ఎదుర్కొనేలాగా అత్యాధునిక టెక్నాలజీతో పోర్టల్ రూపకల్పన చేశారు. ఎన్నికల వేళ ఇచ్చినటువంటి హామీల అమల్లో భాగంగా ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పేరుతో నూతన రెవెన్యూ చట్టం చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం.